అనకాపల్లి జిల్లా వీరభద్రిపేట గిరిజనులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మొరపెట్టుకున్నారు. సరైన రోడ్డు కొరవడి సకాలంలో వైద్యం అందక ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరభద్రంపేట జంక్షన్ నుంచి చింతలపూడి మెయిన్ రోడ్డుకు కిలోమీటర్ దూరం ఉంటుందని అంటున్నారు. కనీసం గ్రావెల్ రోడ్డైనా వేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు. డోలీ మోతలు ఉండకూడదని, అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీలు నెరవేరలేదని అంటున్నారు గిరిజనులు. మాటలు కోటలు దాటుతున్నా చేతల్లో చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు రోడ్ల సౌకర్యం కల్పిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వాలేమో మీకు రోడ్లు